యేసు ప్రభుని స్పష్టంగా తెలుసుకోనోళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కూర్చున్నోళ్ళు. అరే నేను నమ్ముతున్నాను, వెళ్తున్నాను, ఆయన ఎవరు, ఏంది, ఏం చేశాడు, ఆయనని ఎంతవరకు నేను ఫాలో అవ్వాలి, దేన్ని బట్టి నేను ఆయన హత్తుకోవాలి. ఇందాక చెల్లి చెప్పింది, ఏం చేశాడమ్మా యేసు ప్రభు నీ కోసం అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్నయ్య అంది. మరి అప్పులు తీరకపోతే అయినా సరే యేసును వదలను, సమస్యలు తీరు అయినా సరే యేసు ప్రభుని వదిలిపెట్టి, ఎందుకంటే అలాంటి ప్రేమమూర్తి నాకు ఇంకొకడు లేడు. నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, నిత్య నరకం నుంచి నన్ను కాపాడాడు. ఇంత చేసినోడు భూమి మీద సమస్యలు తీర్చడా? తీర్చకపోతే తీర్చకపోనే, ఇంత చేసినోడు తీరుస్తాడు. ప్రాణమే ఇచ్చినోడు, ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించినోడు నా సమస్యల్ని తీసివేయడా? తీసేస్తాడు. తీసివేయకుండా ఉంచుతున్నాడు అంటే నేను అనుభవించే శ్రమల వల్ల కూడా నాకేదో మేలే ఉంది కానీ కీడు లేదు. అంతేనంటావు? అంతే, 100% అంతే. వదిలేనంటావు? అబ్బే వదిలేసేదేం లేదు, ఇంకా గట్టి పట్టమే కానీ సర్దుకునేదేం లేదు. అట్టయితే మిమ్మల్ని మీ బతుకుల్ని ఎవరో మార్చలేరు. ఎవడో మార్చేదేముంది, ఆల్రెడీ మారిపోయాం క్రీస్తులో మేము. ఇక మళ్ళీ మమ్మల్ని ఎవడో మార్చేదేం లేదు. పునాది మీద కట్టబడాలి, అది సత్యమైన